అందరికీ వందనం. జయ సాయిస్ ఛానల్కు స్వాగతం. మార్చి 22, 2026 సాక్షి తెలుగు దినపత్రిక ఆదివారం సంచికలో వచ్చినటువంటి పద వినోదం నంబర్ 873 సమాధానాలు చూద్దాం. ముందుగా ఆధారాలు. 1 అడ్డం భావోద్వేగాలను నియంత్రించుకోవడం. 3 అక్షరాలు రావాలన్నారు. నిగ్రహం సరిపోతుందండి. తర్వాత 2 నిలువు డాష్ విజయనగరం కృష్ణదేవరాయల రాజధాని. 2 అక్షరాలు రావాలన్నారు. మనకు హమ్ మొదటి అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి హంపి సరిపోతుందండి. తర్వాత 7 అడ్డం సముద్ర ప్రాంతాలలో కనిపించే జీవులు. 2 అక్షరాలు రావాలన్నారు. మనకు పి మొదటి అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి పీత సరిపోతుందండి. తర్వాత 8 నిలువు వెంటాడు. 3 అక్షరాలు రావాలన్నారు. మనకు తా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి తరుము సరిపోతుందండి. తర్వాత 12 అడ్డం రక్తం. 3 అక్షరాలు రావాలన్నారు. మనకు రు మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి రుధిరం సరిపోతుందండి. తర్వాత 1 నిలువు సంతకం పెట్టడం రాని వారిని ఇలా అంటారు. 3 అక్షరాలు రావాలన్నారు. మనకు నీ మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి నిశాని సరిపోతుందండి. తర్వాత 10 అడ్డం జీవితంలో సగభాగం దీనికే సరిపోతుందన్నాడు కొసరాజు. 2 అక్షరాలు రావాలన్నారు. మనకు నీ మొదటి అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి నిద్ర సరిపోతుందండి. జీవితంలో సగభాగం నిద్రకే సరిపోతుందని కొసరాజు అన్నారు. తర్వాత 11 నిలువు ధనాన్ని ఇలా కూడా అంటారు. 3 అక్షరాలు రావాలన్నారు. మనకు ద్రా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి ద్రవ్యము సరిపోతుందండి. తర్వాత 15 అడ్డం ఖర్చు. 3 అక్షరాలు రావాలన్నారు. మనకు వ్యా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి వ్యయము సరిపోతుందండి. తర్వాత 16 నిలువు సూర్య భగవానుడి కూతురు. 2 అక్షరాలు రావాలి. యమి సరిపోతుందండి. మనకు యా మొదటి అక్షరంగా కూడా వచ్చింది. తర్వాత 19 అడ్డం తడబడిన తక్కువ. 3 అక్షరాలు రావాలన్నారు. ఇక్కడ మితము సరిపోతుందండి కానీ తడబడింది అన్నారు కాబట్టి ఇక్కడ ఎలా వస్తుందంటే 19 అడ్డం తా ము మీ అని వస్తుందండి. తర్వాత 19 నిలువు మీరు అనకుండా గౌరవంగా ఇలా అంటారు. 3 అక్షరాలు రావాలన్నారు. మనకు తా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి తమరు సరిపోతుందండి. తర్వాత 13 నిలువు తెలంగాణ దర్శకుడు బి నరసింహరావు సినిమా డాష్ కళ. 3 అక్షరాలు రావాలన్నారు. మనకు రం కూడా మొదటి అక్షరంగా వచ్చింది రుధిరంలో కాబట్టి రంగుల కళ సినిమా పేరు సరిపోతుందండి. రంగుల అని రాస్తే చాలండి. తర్వాత 17 అడ్డం బాణం వేయాలంటే డాష్ కావాలి. 2 అక్షరాలు రావాలన్నారు. మనకు గు మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి గురి సరిపోతుందండి. తర్వాత 18 నిలువు సన్నగా పొడవుగా ఉంటే డాష్ ఇలా ఉన్నాడంటారు. 3 అక్షరాలు రావాలన్నారు. మనకు రి మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి రివట సరిపోతుందండి. రివట అంటే సన్నని కొమ్మ అని అర్థం. నేను ప్రతి ఆదివారము 1-2 కొత్త పదాలు తెలుసుకుంటూ ఉంటానండి పదశోధన పూర్తి చేయడం వల్ల. అలా ఈ వారం నేను తెలుసుకున్న కొత్త పదాలలో రివట అంటే సన్నని కొమ్మ అని, సన్నగా ఉన్నవారిని రివటగా ఉన్నారు అంటారంట. అలా మీరేమన్నా కొత్త పదాలు తెలుసుకున్నట్లయితే నాకు ఈ పదశోధన పూర్తి అయిపోయిన తర్వాత కామెంట్లో తెలియచేయండి. తర్వాత 20 అడ్డం బాధ. 4 అక్షరాలు రావాలన్నారు. మనకు 3 అక్షరంగా వా వచ్చింది కాబట్టి కలవరం సరిపోతుందండి. తర్వాత 20 నిలువు రంధ్రం బొరియా. 3 అక్షరాలు రావాలన్నారు. మనకు కా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి కలుగు సరిపోతుందండి. తర్వాత 23 అడ్డం వినాయకుడి వాహనానికి తోక తెగింది. 2 అక్షరాలు రావాలన్నారు. మనకు వినాయకుడి వాహనం పేరు ఎలుక, తోక తెగింది అన్నారు కాబట్టి ఎలు అని రాస్తే చాలండి. తర్వాత 23 నిలువు భల్లూకం. 3 అక్షరాలు రావాలన్నారు. భల్లూకం అంటే ఎలుగుబంటి కానీ ఇక్కడ 3 అక్షరాలే అన్నారు. మనకి ఏ మొదటి అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి ఎలుగు అని రాస్తే చాలండి. తర్వాత 26 అడ్డం
కాంతులు 4 అక్షరాలు రావాలన్నారు. వెలుగులు సరిపోతుందండి. ఇక్కడ మనకు లు కూడా 2వ అక్షరంగా వచ్చింది. తర్వాత 29 అడ్డం ఒక రకమైన చిరాకు 3 అక్షరాలు రావాలన్నారు. విసుగు సరిపోతుందండి. మనకు గు కూడా 3వ అక్షరంగా వచ్చింది. తర్వాత 26 నిలువు తీరిక అవకాశం 3 అక్షరాలు రావాలన్నారు. మనకు మొదటి 2 అక్షరాలుగా వచ్చినాయి కాబట్టి వెసులు సరిపోతుందండి. తర్వాత 29 నిలువు రుక్మిణి తండ్రి డాష్ రాజు 3 అక్షరాలు రావాలన్నారు. విదర్భ రాజు సరిపోతుందండి. మనం విదర్భ అని రాస్తే చాలండి ఇక్కడ. తర్వాత 32 అడ్డం తుప్పలు 3 అక్షరాలు రావాలి. మనకు దా లు 2 అక్షరాలుగా వచ్చేసినాయి కాబట్టి పొదలు సరిపోతుందండి. తర్వాత 32 నిలువు బస్సుల్లో డాష్ తాగరాదు అని రాస్తారు. 2 అక్షరాలు రావాలి. పొగ త్రాగరాదు అని రాస్తారండి కాబట్టి పొగ అని రాస్తే చాలండి ఇక్కడ 32 నిలువు. తర్వాత 35 అడ్డం కడుపు 2 అక్షరాలు రావాలన్నారు. మనకి ఇక్కడ గర్భ అన్న పదం మనం 32 నిలువు 29 నిలువుని పూర్తి చేయడం వల్ల అదంతకదే పూర్తయిపోతుందండి. తర్వాత 21 నిలువు చాలా ఎక్కువ శీర్షాసనం వేసింది 3 అక్షరాలు రావాలన్నారు. మనకు రం 3 అక్షరంగా వచ్చింది కాబట్టి అపారం సరిపోతుందండి. కానీ శీర్షాసనం వేసింది అన్నారు అంటే కింద నుంచి రావాలి కాబట్టి 21 నిలువ ఎలా వస్తుందంటే రం పా ఆ అని వస్తుందండి. తర్వాత 24 అడ్డం తపాలాతో కలిసి ఉండే కాయ కాల్చుకోవడానికి తప్ప తినడానికి పనికిరాదు 4 అక్షరాలు రావాలి. తపాలా అంటే దగ్గరగా ఉన్న పదం టపాకాయ సరిపోతుందండి. మనకు టా కూడా మొదటి అక్షరంగా వచ్చేసింది. తర్వాత 22 నిలువు ఇంద్రజాలకుడు చేసేవి 3 అక్షరాలు రాయాలన్నారు. మనకు మాయలు సరిపోతుందండి. ఇక్కడ 2వ అక్షరంగా యా వచ్చింది కాబట్టి. తర్వాత 25 నిలువు ధనాన్ని ఇలా కూడా అంటారు 3 అక్షరాలు రావాలన్నారు. మనకు కా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి కాసులు సరిపోతుందండి. తర్వాత 28 అడ్డం తేలిక భావమే తడబడింది 3 అక్షరాలు రావాలన్నారు. కానీ ఇక్కడ ఈ పదము అదంతకదే పూర్తయిపోతుందండి. మనం 21 నిలువు 25 నిలువు 22 నిలువు పూర్తి చేయడం వల్ల అలుసు అన్న పదం వస్తుందండి. కానీ తడబడింది అన్నారు కాబట్టి ఇక్కడ 28 అడ్డం ఎలా వస్తుందంటే ఆ సు లు అని వస్తుందండి. తర్వాత 27 నిలువు శీర్షాసనం వేసిన కిటుకులు 4 అక్షరాలు రావాలన్నారు. మర్మములు సరిపోతుందండి ఇక్కడ. కానీ శీర్షాసనం వేసింది అన్నారు కాబట్టి 27 నిలువు లు ము మా మా అని వస్తుందండి. తర్వాత 33 అడ్డం స్వేదము 4 అక్షరాలు రావాలి. స్వేదం యొక్క పర్యాయపదాలలో ఘర్మజలం ఇక్కడ సరిపోతుందండి. మనకు మా కూడా 2వ అక్షరంగా వచ్చింది. తర్వాత 31 నిలువు సత్యము 3 అక్షరాలు రావాలన్నారు. మనకు నీ 2వ అక్షరం మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి నిజము సరిపోతుందండి. తర్వాత 37 అడ్డం డాష్ బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి 2 అక్షరాలు రావాలన్నారు. మము అన్న పదం ఇక్కడ ఆటోమేటిక్గా వచ్చేస్తుందండి మనం 27 నిలువు 31 నిలువు పూర్తి చేయడం వల్ల. తర్వాత 3 అడ్డం తామర పువ్వు 3 అక్షరాలు రావాలన్నారు. మనం పంకజం అన్న పర్యాయపదం రాస్తే ఇక్కడ సరిపోతుందండి. తర్వాత 4 నిలువు శీర్షాసనం వేసిన విత్తనం 2 అక్షరాలే కానీ ఇక్కడ 4 అని ప్రింట్ మిస్టేక్ పడిందండి. బీజం సరిపోతుందండి కానీ రివర్స్లో రావాలన్నారు కాబట్టి జంబీ అని రాస్తే సరిపోతుందండి. తర్వాత 9 అడ్డం ధనం లేనివాడు 4 అక్షరాలు రావాలన్నారు. మనకు బి మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి బీదవాడు సరిపోతుందండి. తర్వాత 5 నిలువు తెలుగు మార్చురి 4 అక్షరాలు రావాలన్నారు. మార్చురిని తెలుగులో శవాగారం అంటారని అందరికి తెలిసిందే కదండి. శవాగారం సరిపోతుందండి ఇక్కడ. తర్వాత 5 అడ్డం 100 2 అక్షరాలు రావాలన్నారు. మనకు షా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి శతం సరిపోతుందండి. తర్వాత 14 అడ్డం చేపలు పట్టే సాధనం 2 అక్షరాలు రావాలన్నారు. మనకు గా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి గాలం సరిపోతుందండి.
తర్వాత 6 నిలువు బియ్యం 3 అక్షరాలు రావాలన్నారు. ఇక్కడ మనకు తండులం అన్న పదం మనము 5 అడ్డం 9 అడ్డం 14 అడ్డం పూర్తి చేయడం వల్ల అవంతకదే పూర్తయిపోతుందండి. తర్వాత 34 నిలువు బట్టలు కుట్టుకునే పనిముట్టు 2 అక్షరాలు రావాలన్నారు. సూది సరిపోతుందండి. తర్వాత 38 అడ్డం రావణుడి తలలు 2 అక్షరాలు రావాలన్నారు. రావణుడికి 10 తలలు ఉంటాయి కాబట్టి 10 అని రాస్తే సరిపోతుందండి. మనకు ది కూడా 2 అక్షరంగా వచ్చింది. తర్వాత 36 అడ్డం ఇంగ్లీష్లో నీవు 1 అక్షరమే రావాలన్నారు. ఇంగ్లీష్లో నీవును యు అంటారు కాబట్టి యు అని రాస్తే సరిపోతుందండి. అంతేనండి. ఈ వారం పదశోధన 873 పూర్తయిపోయింది. ఇవండి నేను అనుకుంటున్న సమాధానాలు. నా ఈ సమాధానాలు గాన మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మాత్రమే ఈ వీడియో అందరికీ స్ప్రెడ్ అవుతుందండి. అలాగే ఇందులో అక్షర దోషాలు కానీ పదదోషాలు కానీ ఏవైనా వచ్చినట్లయితే దయచేసి నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. మరియు పద వినోదం పూర్తి చేసే మీ స్నేహితులకు మీ బంధువులకు ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే జయ సాయిస్ అనే నా ఛానల్ను మీరు ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను ప్రతి ఆదివారం అన్ని తెలుగు దినపత్రికలలో వచ్చేటటువంటి పద వినోదాలు మరియు సుడోకులను పూర్తి చేసి అప్లోడ్ చేస్తూ ఉంటాను. నేను అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. కాబట్టి జయ సాయిస్ అనే నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.